హాయ్ అందరికీ, నా ఛానల్కి మరోసారి స్వాగతం. ఇవాళ మనం మాట్లాడుకుందాం మన తెలుగు సాంప్రదాయాల్లో చాలా ప్రత్యేకమైన ఒక భాగం గురించి. అదే తాంబూలం. మన ఇంటికి వచ్చే ప్రతి అతిథికి ఇచ్చే ప్రేమ, గౌరవం, ఆప్యాయత చాలాసార్లు మాటలతో కాకుండా చిన్ని చిన్ని జ్ఞాపకాలతో చూపిస్తాం. అందులో ముందుండేదే ఈ తాంబూలం ఇవ్వడం. తాంబూలం అంటే పాన్, పసుపు, కుంకుమ, పండు, చిన్ని బహుమతులు. కానీ ఇవి కేవలం వస్తువులు కాదు. మన మనసులోని శ్రద్ధ, మనసులోని భావాలు అందులో దాగి ఉంటాయి. ఇప్పటి వీడియోలో నేను మీకు వివిధ రకాల తాంబూలం ఇచ్చే స్టైల్‌లు చూపించబోతున్నాను. సాంప్రదాయంగా ఇచ్చే తాంబూలం నుండి ఆధునికంగా ఇచ్చే డెకరేటివ్ స్టైల్స్ వరకు ప్రతి ఒక్కటి తనదైన ప్రత్యేకత, అందం కలిగి ఉంటుంది. మొదటిగా మన క్లాసిక్ ట్రెడిషనల్ స్టైల్. పసుపు కుంకుమతో, అరటి ఆకుతో, పండుతో మన అమ్మమ్మలు, నానమ్మలు కాలం నుండి ఉన్న అందమైన పద్ధతి. ఇది చూడగానే మనకి పండుగ వాతావరణమే గుర్తుకు వస్తుంది కదా. తర్వాత సింపుల్ అండ్ ఎలిగెంట్ స్టైల్. ఇది ఎక్కువగా చిన్న ఫంక్షన్లు, చిన్న గ్యాదరింగ్స్లో ఇస్తారు. కొంచెం డెకరేషన్తో నీట్గా, క్లాసీగా ఉంటుంది. మూడోది మోడర్న్ స్టైల్ తాంబూలం. ఇది ఇప్పుడు చాలామంది ఇష్టపడుతున్నారు. ప్లేట్స్, బాస్కెట్స్, ట్రేస్, చిన్న బహుమతులతో కాస్త స్టైలిష్గా, కాస్త క్రియేటివ్గా, ఫోటోజెనిక్గా కూడా కనిపిస్తుంది. తరువాత బ్రైడల్ తాంబూలం సెట్లు. పెళ్లిలో ప్రత్యేకంగా తయారు చేసే రంగురంగుల పూలతో, లేస్లతో, డిజైన్స్తో చాలా గ్రాండ్గా తయారు చేస్తారు. ఇవి చూస్తే ఎవరికైనా ఓసారి తీసుకొని చూడాలని అనిపిస్తుంది కదా. ఇంకా చివరిగా రిటర్న్ గిఫ్ట్ స్టైల్ తాంబూలం చూసేద్దాం. పెళ్ళిళ్ళు, శుభకార్యాలు, కుంకుమల కార్యక్రమాల్లో అతిథులకు ధన్యవాదం చెప్పడానికి ఇస్తారు. చిన్న పూల హ్యాంపర్స్, చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్, కస్టమ్ బాక్సులతో రెండు మాటల అభిమానం ఒక చిన్న బహుమతిగా ఇస్తాం. ఇవి అన్నీ మన సాంప్రదాయం ఎంత అందంగా మారుతూ తరం నుంచి తరానికి ఎలా చేరుతుందో చూపిస్తాయి. మీకు ఇందులో ఏ తాంబూలం స్టైల్ బాగా నచ్చింది? మీరు ఏ స్టైల్ను మీ ఇంట్లో ఎక్కువగా ఉపయోగిస్తారు? కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.